ప్రైజ్ ది లార్డ్. చేరవచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయవలసిన లేఖన భాగము అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 1వ వచనం. పౌలు దెర్బేకును లుస్త్రాకును వచ్చెను. అక్కడ తిమోతి అను ఒక శిష్యుడుండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరొక పర్యాయము ఇలా దేవుని వాక్యం బోధించడానికి, వివరించడానికి, మ్యాక్సిమం మీకు నేర్పించడానికి అన్నట్లుగా మీ మైండ్లో కొద్ది పెనట్రేట్ చేయడానికి నేను చేస్తున్నటువంటి ప్రభు కృపను బట్టి చేస్తున్నటువంటి ఈ చిరు ప్రయత్నం. కాబట్టి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మన మీటింగ్ ఉజ్జీవ కూడిక ఉంది. దాని కొరకు మిమ్మల్ని సిద్ధపరచాలని, మిమ్మల్ని స్వాగతం పలకాలని నేను ఆశిస్తున్నాను. ఉజ్జీవ కూడిక ఆదివారం సాయంకాలం, ఈ సంవత్సరంలోనే మొట్టమొదటి ఆదివారం సాయంకాలం, అనగా జనవరి 7వ తేదీ అంబేద్కర్ భవన్లో జరిగేటువంటి ఉజ్జీవ కూడికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మిమ్మల్ని, మీ స్నేహితుల్ని, మీ బంధుమిత్రుల్ని, మీ కుటుంబ సభ్యుల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. స్వస్థతలు అవసరమైన వారిని ప్రభు సన్నిధికి తీసుకున్నామని, అనగా అంబేద్కర్ భవన్లో జరిగేటువంటి కూడికి తీసుకున్నామని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. గిదియోన్ మిషన్ చర్చ్ వారు, శాంతినగర్ నెల్లూరు వారు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. ఇది మా చర్చ్కి మిమ్మల్ని ఆకర్షించుకోవడానికి చేసే ప్రయత్నం కాదు, కానీ ప్రభు వాక్యం ద్వారా మిమ్మల్ని అది రివైవ్ చేద్దాము, మోటివేట్ చేద్దామని, మీకు కొద్దిగా ఫైర్ ఇద్దామని, గాడ్స్ ఫైర్ ఇద్దాము అనేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేస్తున్న కూడిక. ఈ కూడికలో నేను వాక్య పరిచయం చేయబోతున్నాను. ప్రభు చిత్తమైతే ఒక చిన్న క్లుప్త సందేశం ఉంటుంది, ఒక సాక్ష్యం ఉంటుంది. కనుక ఈ విషయాలు మర్చిపోవద్దు, తప్పకనండి. ఇంచుమించు ఆ స్టేజ్ మీద మేమంతా కలిపి ఇంచుమించు 13-14 మంది సేవకులు ఉన్నారు. ఇంకా కొత్తగా లేదా బయట స్థానిక సంఘ కాపర్లు కూడా వస్తారు. ఇది ఒక మంచి ఈవెంట్గా జరగబోతుంది. ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు సాయంకాలం జరిగేటువంటి ఉదయకాలపు ఆరాధన కొరకు మీరు సిద్ధపడుతున్నారని నేను భావిస్తున్నాను. సాయంకాలం జరిగేటువంటి ఈ స్పెషల్ మీటింగ్ కొరకు మిమ్మల్ని నేను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని స్తోత్రం. ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ఆరంభించుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మహోన్నతుడా, మహాగణుడా, మీ నామాన్ని స్తుతిస్తున్నాం. మాకిచ్చినటువంటి మంచి దినము కొరకే మీకు వందనాలు. మాకిచ్చినటువంటి మంచి దేశము కొరకే మీకు వందనాలు. మాకిచ్చిన మంచి ఛానల్ కొరకే మీకు వందనం చేస్తున్నాం. మాకు ఇవ్వబోతున్నటువంటి మంచి ఈరోజు ఆరాధన కొరకే మీకు వందనం చేస్తున్నాం. అంతేకాకుండా మాకు ఇవ్వబోతున్నటువంటి మంచి కూడి కొరకే మీకు వందనం చేస్తున్నాం. రివైవల్ మీటింగ్ కొరకే మీకు వందనం చేస్తున్నాం. వాతావరణాన్ని, కరెంటును, ప్రతి పరిస్థితిని మీరు మీ ఆధీనంలో ఉంచుకోండి. ఈ కూడికి కావాల్సిన వనరులన్నింటినీ మీరు సమకూర్చండి ప్రభా. యెహోవా ఈరే అయిన దేవా, మీ వైపు మేము చూస్తున్నాం. కనుక ఆకాశపు వాక్యాలు విప్పి పట్టజాలని విస్తారమైన దీవెనలు మీరు కురిపించండి, కుమ్మరించమని అడుగుకుంటున్నాం. ఈ కూడికలో పాల్గొంటున్న ప్రతి వారి కొరకు, ఇన్వాల్వ్ అవుతున్న ప్రతి వారి కొరకు, పాటలు పాడుతున్నవారు, వాక్యం బోధిస్తున్నవారు, తండ్రి సాక్ష్యాలు చెప్తున్నవారు, ప్రార్థన చేస్తున్నారు, వీరందరిని బట్టి మీకు వందనం చేయిస్తున్నాం ప్రభా. ఈ సమయంలో మీ వాక్య ధ్యానంలోకి మేము వెళ్ళబోతున్నాం. మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, మీ కార్యము జరిగించండి. మీరు మాట్లాడుతుండగా అలనాడు ఎమ్మాయుస్ అనేటువంటి గ్రామానికి వెళ్తున్నట్టు ప్రజల హృదయాలు, శిష్యుల హృదయాల్లో మంట మండినట్లుగా మాలో మీరు మంట మండించమని, ఆత్మ సంబంధమైనటువంటి మంటను మండించి మా జీవితాన్ని ఒక నూతనమైన విధానంలో మీరు తీసుకొని వెళ్ళమని కోరుకుంటున్నాం. దేవా, మీకు వందనాలు చెల్లిస్తూ సకల ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. రండి, దేవుని వాక్యాన్ని వినడానికి మనం సిద్ధంగా ఉందాం. అపోస్తల కార్యములు 15వ అధ్యాయంలో నిన్న మనం కొన్ని విషయాలు ఆలోచించాం. అది ముగింపు వర్తమానం. తర్వాత 16వ అధ్యాయంలో మనం ప్రవేశించబోతున్నాం. వారు అక్కడ రాయబడిన మాట 15వ అధ్యాయము 40-41 వచనాల్లో పౌలు శీలను ఏర్పాటు చేసుకొని సహోదరుల చేత, అనగా అక్కడ ఉన్నటువంటి లోకల్ బ్రదర్స్ చేత, లీడర్స్ చేత, స్పిరిచువల్ లీడర్స్ చేత ప్రభు కృపకు అప్పగించబడిన వాడై, అనగా వాళ్ళిద్దరు కూడా ప్రభు కృపకు అప్పగించబడ్డారు. పాల్ అండ్ సైలస్ వాళ్ళిద్దరూ ఫస్ట్ టైం కలుసుకున్నారని నేను అనలేదు, కానీ ఇంతకుముందు కలుసుకున్నారు. కానీ ఒక స్పెషల్ పర్పస్ కోసం. మనం ఎంతోమందిని కలుసుకుంటాం, కానీ ప్రత్యేకమైన ఉద్దేశం కోసం కొందరినే కలుసుకుంటాం. ప్రత్యేకమైన ఉద్దేశం కోసం అందరూ పనికిరారు. ఒక స్పెషల్ పర్పస్ కోసం, ఒక జనరల్ పర్పస్ కోసం దాసులతో సహా, 2 పనివారితో సహా అబ్రహాము కుమారుడు వెళ్ళారు.
కానీ స్పెషల్ పర్పస్ కోసం పర్వతం మీదకి ఎక్కడానికి అబ్రహాముతో పాటు అబ్రహాము యొక్క కుమారుడు మాత్రమే పర్వతానికి ఎక్కగలిగాడు. దేవుని స్తోత్రం. యేసుప్రభుని తోట వరకు తీసుకొని వెళ్ళాడు. యేసుప్రభు తన 12 మంది శిష్యుల్ని 9 మందిని సెపరేట్ చేసేసి 9 మందిని ఇక్కడే ఉండమని చెప్పి మరి 3 కాస్త ముందుకు తీసుకుని వెళ్ళి మరి కాస్త ముందుకి తను ఒక్కడే వెళ్ళాడు. దేవుని స్తోత్రం. అందరూ అన్ని చోట్లకి రారు. చూడండి, 12 మంది శిష్యులు ఒక చోట వరకు వస్తారు, దే హ్యావ్ లిమిట్. 3 శిష్యులు ఒక చోటకు వస్తారు, దే హ్యావ్ లిమిట్. కానీ మనము వెళ్ళడానికి, ప్రభు సహాయంతో ప్రార్థించడానికి, ప్రభు పరిచర్లో కొనసాగడానికి దానికి లిమిట్ లేదు అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని మాటలు వింటూ ఉన్నాం. అక్కడ రాయబడిన మాటలు, బయలుదేరి అనగా సాగనంపబడి వారి ప్రయాణానికి కావలసినటువంటి వనరులు సమకూర్చుకొని స్థానిక సంఘము వాటిని అనుగ్రహించి, అనగా స్థానిక సంఘము ఎప్పుడు మిషనరీ వర్క్ చేయాలి. 4 గోడల మధ్యలో పరిచర్య కోసం కాదు సంఘాన్ని దేవుడు పిలిచింది, 4 దిక్కుల పరిచర్య కోసం దేవుడు పిలిచాడు. అట్లా చెప్తున్నాను. స్థానిక సంఘాన్ని, ఏ సంఘాన్నైనా దేవుడు ఏర్పాటు చేసుకోవడంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ద పర్పస్ బిహైండ్ చూసింగ్ ఆర్ ఎస్టాబ్లిషింగ్ ఎ లోకల్ చర్చ్ ఈజ్ నాట్ టు వర్క్ అమాంగ్ 4 walls, బట్ వర్క్ అమాంగ్ 4 areas or 4 directions or 4 corners. మీకు అర్థమవుతుంది అనుకుంటాను. లోకల్ చర్చ్ మిషనరీ వర్క్ చేయకపోతే, సువార్థీకరణ చేయకపోతే, శిష్యత్వంలో ఎదుగుతున్నాము, కొనసాగుతున్నాము అని చెప్పినటువంటి, ఆరాధన చేసుకుంటూ, పాటలు పాడుకుంటూ, చప్పట్లు కొట్టుకుంటూ, కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నటువంటి సంఘం సువార్థీకరణ చేయకపోతే, ఒక కట్టె ఉంది, నిప్పు ఉంది, కట్టె నిప్పు కలుసుకున్నాయి, ఒక కార్యక్రమం, ఒక వంట జరిగింది, ఒక వంటకం జరిగింది, కొంతమందికి కావాల్సిన భోజనాలు సిద్ధపరచగలిగాం. ఈ 2 కలుసుకోవాలి. ఫైర్ అండ్ ఫైర్వుడ్, కట్టెలు నిప్పు కలుసుకోవాలి. అలాగే సువార్థీకరణ శిష్యత్వం కలుసుకోవాలి. అది సంఘము ద్వారా జరగాలి. శిష్యత్వము సంఘములో, సువార్థీకరణ సంఘముతో. శిష్యత్వము అనేది సంఘములో, మందిరములో, అమాంగ్ ద 4 walls. బట్ సువార్థీకరణ అనేది ఇట్స్ అమాంగ్ 4 corners. అనగా శిష్యత్వం యొక్క స్కోప్ లిమిటెడ్, బట్ సువార్థీకరణ ఇస్ అన్లిమిటెడ్. సరే, దేవుని స్తోత్రం. సంఘములను స్థిరపరచుచు సిరియా, కిలికియా దేశముల ద్వారా సంచారం చేయుచుండెను. దాని గురించి నిన్న మనం మాట్లాడుకున్నాం. నిన్నటి ఎపిసోడ్లో సంఘాలను ఏ విధంగా స్థిరపరిచారు అనే దాని గురించి. 1, వరములను, పరిశుద్ధాత్మ వరములను, కృపావరములను వినియోగించుకోవడం ద్వారా, ఆ వరములలో ఆపరేట్ కావడం ద్వారా వాళ్ళు క్షేమాభివృద్ధిని కలుగు చేశారు, లేదా సంఘాలను స్థిరపరిచారు, బలపరిచారు, ఎడిఫికేషన్ చేశారు అనే దాని గురించి మాట్లాడుకున్నాం. 2, వారు చేసినటువంటి పని. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 5వ వచనం. కనుక సంఘములన్నీ, లేకపోతే యూదయ, గలిలయ, సమరయ ప్రాంతములో సంఘములు అనే మాట మనం 9వ అధ్యాయంలో 31వ వచనంలో మనం చూడగలం. అక్కడ రాయబడిన మాట, సంఘములు విశ్వాసమందు, ఇన్ ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు యొక్క విశ్వాసం అని కాదు, యేసు ప్రభు మీద మనం ఉంచిన విశ్వాసం. ద ఫెయిత్ ఇన్ జీసస్ ఆర్ ద ఫెయిత్ టువర్డ్స్ జీసస్ ఆర్ ఫెయిత్ అపాన్ జీసస్. యేసు మీద ఉన్నటువంటి నమ్మకం. అది మూఢనమ్మకంగా అనిపించవచ్చు, కానీ అది మహిమ కలిగిన, ఇట్స్ ఎ గ్లోరియస్ ఫెయిత్ అంటా నేను, గ్లోరియస్ బిలీఫ్ లేదా గ్లోరియస్ ట్రస్ట్. ఇక్కడ రాయబడిన మాటలు. 2వ విషయము, విశ్వాసములో స్థిరపడ్డాను. 1, వాళ్ళు చేస్తున్నట్టు పని ఎలా స్థిరపరిచారు అనే దాని గురించి మనం మాట్లాడుకుంటూ, దేవుడు వాళ్ళకి అనుకొచ్చిన 1, 2, 3, 4, 9 లేదా అన్ని వరాలు ఒక వ్యక్తి ద్వారా కాకపోయినా, ఒక వ్యక్తి ద్వారా కొన్ని వరాలు, మరొక వ్యక్తి ద్వారా కొన్ని వరాలు, మరో వ్యక్తి ద్వారా కొన్ని వరాలు, ఇలా జరగడం వలన దానివల్ల ఏమైందంటే, దేవుని స్తోత్రం, దానివల్ల జరిగిన కార్యం స్థిరపరచబడ్డము, ఎస్టాబ్లిష్మెంట్ అయింది. తర్వాత విశ్వాసాన్ని ప్రమోట్ చేసే విధంగా, విశ్వాసాన్ని ఇంక్రీజ్ చేసే విధంగా అక్కడ వాళ్ళు దైవ కార్యాలు జరిగిస్తూ ఉన్నారు.
లోకల్ చర్చ్లో ఇండివిడ్యువల్స్, మెంబర్స్ అయిన వాళ్ళు, క్రీస్తు దేహములో, క్రీస్తు శరీరంలో అవయములైన వాళ్ళు విశ్వాసంలో స్థిరపడ్డారు, బలపడ్డారు, దృఢంగా మారారు. వారి మనసులను దృఢపరిచి అని 14వ అధ్యాయంలో ఉన్నట్టుగా వారి విశ్వాసాన్ని దృఢపరిచి, దే స్ట్రెంథెన్డ్ దేర్ ఫెయిత్, వాళ్ళ విశ్వాసాన్ని బూస్టప్ చేశారు, దానికి ఒక బూస్టింగ్ ఇచ్చారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయము, వారు ఉపదేశం చేశారు. ఉపదేశం చేసి అనగా వాక్యాన్ని బోధించి దాని ద్వారా వాళ్ళని స్థిరపరిచినట్టు సందర్భాన్ని మనం చూస్తున్నాం. నాలుగోదిగా వాళ్ళు ఎలా స్థిరపరిచారు అనే దాని గురించి రోమాపత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో, విశ్వాసము చేత, నా విశ్వాసం చేత అందరని కాదు, ఒకరి విశ్వాసము చేత మరొకరు, ఒకరి విశ్వాసం చేత ఈ రోజులో కూడా అదే జరగాలి. ఫెయిత్ ఆఫ్ వన్ అనదర్, నా విశ్వాసంతో ఇంకో విశ్వాసి కావచ్చు, ఇంకో విశ్వాసంతో మరొక విశ్వాసి కావచ్చు, ఇలా ఒకరి మ్యూచువల్గా, ఈ మ్యూచువల్ ఫెయిత్ ద్వారా లేదా కామన్ ఫెయిత్ ద్వారా, ఈ ఫెయిత్ షేరింగ్ ద్వారా, విశ్వాసం యొక్క వ్యక్తీకరణ ద్వారా, విశ్వాస ప్రకటన ద్వారా జరిగిన ఫలితంగా సంఘాలు స్థిరపడ్డాయి అనేటువంటి సంగతిని మనం లేఖనాల్లో చూస్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మనం నిన్నటి ఎపిసోడ్లో స్థిరపరచబడ్డం అనే దాని గురించి అర్థం చేసుకోవడానికి ఎలాగా, హౌ దీస్ టూ మెన్ అనగా పాల్ అండ్ సైలస్ ఏ విధంగా స్థిరపరిచారు, స్థిరపరచడానికి ఉన్నటువంటి కారణం ఏంటి, దానికి ఏమైనా కారణం ఉందేమో అంటే ఉంది, ఖచ్చితంగా. ఆ కారణాల గురించి మనం ఆలోచించాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని మాటలు విందాం. మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు 15 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం కనుక 16వ అధ్యాయము 1వ వచనాన్ని, బుక్ ఆఫ్ యాక్ట్స్ 16th చాప్టర్ వర్స్ 1, అపోస్తుల కార్యములు 16:1. స్తోత్రం. అక్కడ తిమోతి అనే ఒక శిష్యుడు ఉండెను. అతడు విశ్వసించిన యూదురాలి కుమారుడు, అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. దేవుని స్తోత్రం. వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. Paul and Silas came to the city of Derbe and then went on to Lystra. దేవుని స్తోత్రం. Lystra is modern day Klystra. టర్కీ దేశములోని క్లిస్ట్రా, అప్పుడు బైబిల్ కాలంలో లిస్ట్రా అన్నారు, లేదా లుస్త్రా అన్నారు. డెర్బే ఆల్సో ఇన్ టర్కీ అబౌట్ 60 miles ఫ్రమ్ క్లిస్ట్రా. క్లిస్ట్రా నుంచి లేకపోతే లుస్త్రా నుంచి 60 మైళ్ళ దూరం. 60 మైళ్ళ దూరం అంటే ఇంచుమించు ఒక 90 లేకపోతే ఒక 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ 2 పట్టణాలకు వచ్చారు. 2 పట్టణాలకు ఒకేసారి ఎలా వచ్చారు? ఇద్దరు విభజించబడి లేకపోతే వేరే వచ్చారని కాదు, మనం ఆలోచించడం లేదు. వాళ్ళు వచ్చారు అని రాయబడింది. అక్కడ రాయబడిన మాటలు కూడా మనం ఆలోచించాలి. అక్కడ ఎవరున్నారు? అక్కడ చాలామంది ఉన్నారు. కానీ ద హోమ్ టౌన్ ఆఫ్ ఎ బిలీవర్ నేమ్డ్ తిమోతి, అది తిమోతి అనేటువంటి విశ్వాసి యొక్క సొంత ఊరు, నేటివ్ ప్లేస్. హిస్ మదర్ వాజ్ ఎ జూయిష్ ఫాలోవర్ ఆఫ్ జీసస్. ఆమె యూదురాలుగా పుట్టింది, కానీ యూదురాలుగా మరణించే అవకాశం లేదు. యేసు యొక్క బిడ్డగా మారింది, యేసు యొక్క అనుచరురాలుగా, శిష్యురాలుగా మారింది. ఆమె శిష్యురాలు, వాళ్ళ కుమారుడు శిష్యుడు. ఈజ్ ఎ బిలీవర్, ఒక విశ్వాసి. అమ్మాయి ఎలాగూ ఇక్కడ రాయబడిన మాట తిమోతిని గురించి బిలీవర్ అని రాయబడింది, అమ్మను గురించి ఫాలోవర్ అని రాయబడింది. అనగా ఒకరేమో విశ్వసించిన వాళ్ళు, ఒట్టిగా విశ్వసించిన వాళ్ళు. రెండోది తల్లిగారు, అనగా సెకండ్ జనరేషన్ యునీస్ అని చెప్పబడినటువంటి, యునీకే అని చెప్పబడినటువంటి ఆమెగారు, ఆ సహోదరి గారు ఫాలో అవుతూ ఉంది. యేసు లేడు, ఎక్కడో ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి యేసు అనుచరులను లేదా యేసు యొక్క వాక్యాల్ని ఫాలో అవుతున్నటువంటి, అక్కడక్కడ కొంతమందిని కలిసినప్పుడు మీ టీవీలో వాక్య పరిచయం మేము ఫాలో అవుతుంటాం బ్రదర్ అని చెప్తుంటారు. ద ఫాలోవర్స్ ఆఫ్ జీసస్. బట్ హిస్ ఫాదర్ వాజ్ ఎ జ్యూ. ద అరామిక్లో ఏమో రాయబడితే హిస్ ఫాదర్ వాజ్ ఎ సిరియన్. అంటే అరామిక్ భాష మాట్లాడేటువంటి వాడు అనే ఉద్దేశంతో. In the time of Paul's missionary journeys, the Aramaic language was commonly spoken in the region where he traveled throughout the Middle East. The Greek is, his father was a Greek.
ఆయన తండ్రి గ్రీసు దేశస్థుడు, అనగా అన్యజనుడు, అనగా యూదుడు కాదు, అనగా యూదా మతాన్ని అంగీకరించలేదు. కానీ వాళ్ళిద్దరి మధ్యలో వివాహం జరిగింది. ఎలా జరిగిందో ఏంటో మరి ఆ లవ్ స్టోరీలోకి, తిమోతి యొక్క తల్లిదండ్రుల యొక్క ప్రేమ కథలోకి మనం వెళ్ళలేదు. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు, హిస్ ఫాదర్ వాస్ ఏ సిరియన్, సిరియా దేశస్థుడు. సిరియా దేశం, పాలస్తీనా దేశం పక్కపక్కన దేశాలు. లూకాసు వార్త 2వ అధ్యాయంలో సిరియా దేశానికి పలాని వ్యక్తి గవర్నర్గా ఉన్నప్పుడు, అధికారిగా ఉన్నప్పుడు అలా జరిగింది అని రాయబడింది. పాలస్తీనా దేశపు యొక్క ప్రస్తావన చేసి సిరియా యొక్క ప్రస్తావన కూడా, ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించను అని సువార్తల్లో మనం చూడగలం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనగా ఒక ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ జరిగింది, ఇంటర్ రేషియల్, ఇంటర్ కల్చరల్ మ్యారేజ్ జరిగింది. దాని ఫలితంగా తిమోతి పుట్టాడు. తిమోతి తండ్రిని బట్టి ఈజ్ ఎ గ్రీక్ మ్యాన్, ఈజ్ ఎ అరామిక్ మ్యాన్, ఈజ్ ఎ సిరియన్ మ్యాన్. అనగా అతడు సగం గ్రీసు దేశస్థుడు, సగం యూదుడు. తల్లి 100% యూదురాలు, తండ్రి 100% గ్రీసు దేశస్థుడు. 50% గ్రీక్, 50% జ్యూ అయినటువంటి వ్యక్తి ఈ వ్యక్తి. సరే, దేవుని స్తోత్రం. మనం ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే మనం కొద్దిగా ఆలోచించాలి కనుక, మనకు కొద్దిగా ఇంకాస్త ముందుకు వెళ్ళడానికి కొద్దిగా బేస్ దొరుకుతుంది, ఫౌండేషన్ లాగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే చదువుదాం. వాడుక భాషలో కూడా చదువుకుందాం. ఆ తర్వాత పౌలు దెర్బైకి వెళ్ళి దెర్బైకి వెళ్ళి దెర్బై నుంచి లుస్త్రాకు వచ్చాడు. లుస్త్రాలో భక్తి కలిగినటువంటి యూదురాలు అనే మాటని వాడుక భాషలో WBTC వాళ్ళ, వరల్డ్ బైబిల్ ట్రాన్స్లేషన్ కార్పొరేషన్ వాళ్ళ, బెంగళూరు వాళ్ళ బైబిల్లోంచి, పవిత్ర బైబిల్లోంచి రాయబడిన మాట. భక్తి కలిగిన యూదురాలు, ఇక్కడేమో విశ్వసించిన యూదురాలు అని మన బైబిల్లో రాయబడింది. నేను చదువుతున్నాను, ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్టిమెంట్లో వచ్చి నేను చదువుతున్నాను. దెన్ హీ కేమ్, హూ? పాల్ కేమ్. పాల్ అండ్ సైలస్ కేమ్. పాల్ కేమ్ విత్ సైలస్, కేమ్ అగైన్ అని అంటాను నేను. ఆయన మరలా వచ్చాడు అక్కడికి అని. అంటే మొదటి మిషనరీ ప్రయాణంలో వచ్చాడు కాబట్టి మరలా వచ్చాడని మాటను ఉపయోగిస్తాడు. దెన్ హీ కేమ్ అగైన్ టు దెర్బే అండ్ లిస్త్రా అండ్ లుక్, a certain disciple was there named Timothy, who was the son of a Jewess who believed, but father was a Greek. తల్లి బాగానే ఉంది, తల్లి విశ్వసించింది. దేవుని స్తోత్రం. తల్లి యొక్క విశ్వాసాన్ని పుణికిపుచ్చుకున్నాడు కానీ తండ్రి యొక్క అన్యమత విశ్వాసాన్ని ఆయన పుణికిపుచ్చుకోలేదు. తిమోతి పట్ల దేవునికి ఏదో ప్లాన్ ఉంది. there is some plan of God in the life of Timothy. మనందరి జీవితంలో దేవుని ప్రణాళిక ఉంటుంది. దేర్ ఇస్ గాడ్స్ ప్లాన్ ఇన్ అవర్ లైఫ్స్. ఆ ప్లాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనం ఈ వచనాల గురించి ఎక్కువ వివరంలోకి వెళ్ళలేదు, నేను మీకు జ్ఞాపకం చేయదలుచుకున్నాను. సఫలమైనటువంటి సేవ మన టైటిల్. సక్సెస్ఫుల్ మినిస్ట్రీ. ఎందుకంటే అంటే పాస్టర్లకు సంబంధించిన వాక్యం ఉన్నట్టు కాదు. మీరు ఉన్న చోట మీరు పని చేయడం వల్ల, మీరు సేవ చేయడం వల్ల మీ స్థానిక సంఘాన్ని సక్సెస్ఫుల్గా మీరు మార్చుకోవచ్చు. మీ స్థానిక సంఘాన్ని ఒక డెడ్ చర్చ్గా కాకుండా ఒక లివింగ్ చర్చ్గా మీరు మార్చుకోవచ్చు. దేవుని స్తోత్రం. మనం ఆలోచిస్తున్న మాట సఫలమైనటువంటి సేవ, ఏ విక్టోరియస్ మినిస్ట్రీ. విక్టోరియస్ లైఫ్ చేస్తున్నప్పుడు, జయ జీవితం చేస్తున్నప్పుడు జయకరమైన సేవ ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. జయించలేక పోరాటంలో ఉన్నాం, పోరాట స్థాయిలో ఉన్నప్పుడు పరిచర్యలో పెద్ద ఫలం కనిపించదు. పోరాట స్థాయిని దాటుకొని మనము జయపు స్థాయిలోకి వచ్చినప్పుడు ఆ పరిచర్య అభివృద్ధి, ఆ పరిచర్యలో అభివృద్ధి అందరికీ కాకపోయినా కొందరికైనా ఖచ్చితంగా తేటగా కనిపిస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఈ సేవ సఫలమైంది? సేవ సఫలం కావడానికి కారణం ఏంటి? సమ్ పీపుల్ వేర్ యాడెడ్ టు ద మినిస్ట్రీ. ఆ టీంకి, ఆ పరిచర్యకి కొంతమంది జత చేర్చబడ్డారు, చేర్చుకోబడ్డారు. రక్షణ పొందుతున్న వారిని అనుదినము ప్రభువు వారితో సంఘముతో చేర్చుచుండెను అనే మాటలు రాయబడ్డాయి. చూడండి, అనగా అనుదినము జరిగిన పని.
ఇక్కడ అనుదినం జరిగిన పనిని కాదు. పౌలు వచ్చాడు అంటే పౌలుని దేవుడు రప్పించాడు, పౌలుని దేవుడు రప్పించాడు. రావడంతోనే పాస్ట్ మెమరీస్లోకి వెళ్ళిపోయింటాడు. పలానా చోట పలానా విషయాలు జరిగింది, ఫస్ట్ మిషనరీ జరిగింది. నేను కూడా ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, లాస్ట్ టైం వచ్చినప్పుడు పలానోడు లేరు, పలానోడు ఉన్నారండి, లాస్ట్ టైం మిమ్మల్ని కలిశారండి అని నేను చెప్తుంటాను. ఇలాంటి మిషనరీ జర్నీలో స్తోత్రం, ఈ సేవలో స్ప్రెడ్ అవుతున్నట్టు సేవలో అనగా 9వ అధ్యాయంలో ఆరంభమైనటువంటి పౌలు సేవలో 9వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం అంటే 7 అధ్యాయాలు అయినప్పటికీ ఇంచుమించు ఒక 10 years దాకా జరిగిన స్టోరీ, చరిత్ర లేకపోతే కాలచక్రం 10 years జరిగింది. అంటే పౌల్ మినిస్ట్రీలో జూనియర్ ఏం కాదు, 10 years 10-15 years ఎక్స్పీరియన్స్ కలిగిన వ్యక్తి అయ్యాడు. 9వ అధ్యాయంలో జూనియర్గా ఉన్న పౌల్ ఇప్పుడు కొద్దిగా సీనియారిటీలోకి వస్తున్నాడు, కొద్దిగా ఎక్స్పీరియన్స్ వస్తున్నాడు, కొద్దిగా ముదురుతున్నాడు, కొద్దిగా మెచ్యూర్ అవుతున్నాడు. వ్యక్తిగతమైన మెచ్యూరిటీ కాదు, సేవాపరమైన మెచ్యూరిటీ. ఈ సేవలో తాను మార్కుని హీ లాస్ట్ బర్నబాస్. మార్కును పోగొట్టుకోవడం గురించి పెద్ద పశ్చాత్తాపం లేకపోవచ్చేమో, కానీ బర్నబాని పోగొట్టుకున్న దానికి ఖచ్చితంగా ఇతనికి పశ్చాత్తాపం ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. వాళ్ళిద్దరి మధ్యలో వ్యక్తిగతమైన ద్వేషాలు లేవండి, వ్యక్తిగతమైన ద్వేషాలను బట్టి వాళ్ళు విడిపోలేదు, కానీ వాళ్ళ సైద్ధాంతిక పరమైన డాక్టర్నల్లీ దే వర్ డివైడెడ్. సిద్ధాంతపరంగా వాళ్ళు విశ్వసించిన దాన్ని బట్టి, లేదంటే అతను ఉండడానికి వీళ్ళది మార్క్, నో ఐ డోంట్ వాంట్ మార్క్ బట్ ఐ వాంట్ మార్క్ అని వీళ్ళ మధ్యలో మార్కును బట్టి వచ్చిన గొడవ. వాళ్ళు విభజించబడ్డానికి కారణం మార్క్, అనగా మార్కు అనేటువంటి వ్యక్తి అడ్డుగోడగా మారాడు. బర్నబాకి పౌలుకి అడ్డుగోడ ఎవరంటే మార్క్. బ్రిడ్జ్గా ఉండాల్సినటువంటి, వంతెనగా వారధిగా ఉండాల్సినటువంటి మార్కు అడ్డుగోడగా మారాడు. ఈ రోజుల్లో చాలామంది వంతెనలాగా ఉండాల్సినటువంటి వ్యక్తులు అడ్డుగోడల్లాగా ఉండడం చాలా ప్రమాదకరం, చాలా విచారకరం. సరే, దేవుని స్తోత్రం. పౌలు సేవలో ఏం జరిగింది, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం జరిగింది, ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత ఏం జరిగింది, ఇంచుమించు యూరోపియన్ బార్డర్కి వచ్చినప్పుడు, ఏషియాను దాటి ఏషియన్ బార్డర్, లేకపోతే ఇంచుమించు ఇంకా కొన్ని మైళ్ళ దూరం తర్వాత, కొన్ని కిలోమీటర్ల దూరం తర్వాత ఆయన యూరోపియన్ బార్డర్స్లోకి వస్తాడు. పౌలుకి ఈ ఏషియన్ బార్డర్స్, యూరోపియన్ బార్డర్స్ మనలాగా తెలుసో లేదో నాకు తెలియదు, కానీ తెలిసినా తెలియపోయినంత పెద్ద ప్రాముఖ్యమైన విషయం కూడా కాదు. కానీ సేవ అనేది బార్డర్స్ దాటాలి, సరిహద్దులు దాటాలి. పాకిస్తాన్ సైనికులు సరిహద్దులు దాటి ఇక్కడికి రారు, ఇక్కడి సైనికులు సరిహద్దులు దాటి అక్కడికి వెళ్ళకూడదు. కానీ ఆత్మ సంబంధంగా సేవలో సరిహద్దులు దాటుకొని మనం వెళ్ళాల్సిన అవసరం ఉంది. సేవ అంటే సరిహద్దులు దాటి జరిగించే పనే కానీ సరిహద్దుల లోపల లేదా 4 గోడల మధ్య జరిగే పరిచర్య కాదని నేను స్టార్టింగ్లో మీకు జ్ఞాపకం చేశాను. ఇద్దరిని మిస్ అయిపోయాడు. పౌల్ మిస్డ్ 2 people. అయినా శీలా దొరికాడు కదా. నేను ఈ మాటల్లోంచి కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను, త్వరగా 6 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన ఇద్దరిని పోగొట్టుకున్నాడు, కానీ 9 మందిని సంపాదించుకున్నాడు. అంటే 9 మందిని సంపాదించుకోవడం కోసం ఇద్దరిని పోగొట్టుకోమని కాదు. 15వ అధ్యాయము 40వ వచనం మనకు తెలిసిన వాక్యమే. పౌలు శీలను ఏర్పాటు చేసుకుని హీ వాజ్ యాడెడ్ అండ్ జాయిన్డ్ ఇన్ ద మినిస్ట్రీ. వాట్సాప్ గ్రూప్లో మెంబర్స్ని యాడ్ చేసినట్లుగా తన యొక్క మినిస్ట్రీ టీంలో యాడ్ చేసుకున్నాడు. రెండవ విషయము 3వ వచనం, 16వ అధ్యాయము 3వ వచనం. చాలండి. పౌలు కోరాడు. ఏం కోరాడు? పౌలు మనసులో ఒక కోరిక. ఎందుకు బర్నబా పోయాడు? మార్కు ఉంటాడో పోతాడో తెలియదు. ఇప్పుడు మనకు శీలా ఉన్నాడు కదా, సైలస్ ఉన్నాడు, సరిపోతుంది అనుకోలేదు. లేదు, వీ నీడ్ 1 more member. మార్కు యొక్క ప్లేస్ ఖాళీగా ఉంది, ఆ స్థలాన్ని భర్తీ చేయాలి. ఎవరుంటారు? హీ ఫౌండ్ తిమోతి. ఆయన తిమోతిని కనుగొన్నాడు. సఫలమైన సేవలో మార్కు బర్నబాలు పోయినప్పటికీ కూడా దాని స్థానంలో శీలా వస్తాడు, దాని స్థానంలో తిమోతి వస్తాడు. శీలా ఈజ్ ఎ బెటర్ పర్సన్ దాన్ మార్క్, లేకపోతే సైలస్ ఈజ్ ఎ బెటర్ పర్సన్ దాన్ మార్క్, అండ్ తిమోతి ఈజ్ ఎ బెటర్ పర్సన్ దాన్ మార్క్. ఈ పోలికలు కాదు కానీ, పోల్చడం లేదు కానీ,
మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 18వ అధ్యాయము 3వ వచనంలో గమనిస్తే స్తోత్రం స్తోత్రం వృత్తికి డేరాలు కట్టుకోవాలి. 1వ వచనంలో కూడా రాయబడిన మాట, లేకపోతే గనుక వారితో కాపురం ఉండెను, వారు కలిసి పని చేయుచుండిరి. ఎవరోళ్ళు? అకుల ప్రిస్కిల్లా అనబడిన వాళ్ళు. పొంతు వంశీయుడైన అకుల అనే యూదుడు, అతని భార్య అయినటువంటి యూదురాలైన ప్రిస్కిల్లా అని రాయబడింది. ప్రిస్కిల్లా రెండు ఒకటే. ఇంగ్లీష్లో ప్రిసిల్లా అన్నారు, మనం దాన్ని తెలుగుకు వచ్చేసింది, ప్రిస్కిల్లా అయింది. కనుగొని వారి యొద్దకు వెళ్ళాను. వారిని కనుగొన్నాడు, భౌతికంగా కనుగొన్నాడు. వారిని ఆత్మలో, ఎవరు మీరు, ఏం పనులు, అమ్మా ఏంటి టెంట్ వర్క్ చేస్తున్నారు, ఎవరు మీరు, ఏంటి మీకు స్వార్థ చెప్దాం అనుకుంటున్నాను, స్వార్థ ఎందుకండి మాకు తెలుసు మేము అని వాళ్ళు మాట్లాడుకున్నారు. వాళ్ళు కలిసి పనిచేశారు. వాళ్ళు కలిసి డేరాలు కుట్టుకునే పని చేశారని కాదు. పౌలు ఆల్రెడీ మినిస్ట్రీలో ఇన్వాల్వ్ అయినప్పుడు మళ్ళీ డేరాలు కుట్టుకునే పనులు ఎలా చేయగలడు? ఒకప్పుడు ఇవన్నీ వదిలిపెట్టేసి ప్రభువు కోసం వచ్చిన వ్యక్తి. నిన్ను రాజు దగ్గర తీసుకొని పోతాను, అన్యజనుల దగ్గర తీసుకొని పోతానని ప్రభు దగ్గర నుంచి మాట పొందిన వ్యక్తి మళ్ళీ పూర్వపు వృత్తిలోకి, మునుపటి వృత్తిలోకి ఎలా వెళ్తాడు? దేవుని స్తోత్రం, హల్లెలూయా. 4వ విషయం 19వ అధ్యాయము 22వ వచనంలో మనం గమనిస్తే, చాలండి. అప్పుడు తనకు పరిచర్య ఇచ్చేవారిలో ఒక తిమోతి పరిచర్య చేస్తున్నాడు 16వ అధ్యాయంలో 3వ వచనంలో. కానీ ఇక్కడ రాయబడింది 19వ అధ్యాయం 22వ వచనంలో ఎరస్తస్ అనేటువంటి వ్యక్తి జాయిన్ అయిపోయాడు. వాళ్ళిద్దరు చేస్తున్న పని పరిచర్య చేయువారు, ప్రభు దాసునికి పరిచర్య చేస్తున్న వాళ్ళు. తర్వాత నేను మీకు జ్ఞాపకం చేయదలుచుకున్న మాట 19వ అధ్యాయము 29వ వచనం. స్తోత్రం స్తోత్రం. ఎస్, మాసిదోనియా వారైన గాయును, చాలండి, గాయుస్ మరియు అరిస్తార్కస్ అనబడినటువంటి వాళ్ళిద్దరు, వాళ్ళు మాసిదోనియా వారు అని రాయబడింది. మాసిదోనియా వారు అని చెప్పినప్పటికీ 20వ అధ్యాయము 4వ వచనంలో గమనిస్తే అరిస్తార్కు ఈజ్ ఫ్రమ్ తెసలోనికా అని మనం అర్థం చేసుకోగలం. చాలండి, చూడాల్సిన అవసరం లేదు. తర్వాత 20వ అధ్యాయము 4వ వచనంలో మనం గమనిస్తే సోపత్రు అనేటువంటి వాడు, సెకందు అనేటువంటి వాడు, తర్వాత తుకీకు అనేటువంటి వ్యక్తి, తర్వాత త్రోఫీము అనేటువంటి వ్యక్తి, వీళ్ళందరి గురించి రాయబడింది. ఈ లిస్టులో, నేను చెప్పిన లిస్టులో 15, 40, 16, 3, 18, 3, 19, 22, 19, 29, 24లో కనీసం 9 మంది టీంలో యాడ్ అయ్యారు. సేవ సఫలమైపోయింది. ప్రభు కొత్త వారిని చేర్చాలి. మన స్థానిక సంఘాల్లో మన పరిచర్యకి కొత్త సేవకులు చేర్చాలి. 2024వ సంవత్సరం మా సహవాసానికి ఇంకా దేవుడు కొత్త సేవకులను చేర్చాలి. మా స్థానిక సంఘాల్లో ఇంకా కొత్త వారిని చేర్చాలి. కాబట్టి మన సేవ సఫలం కావాలని కోరుకుంటూ, అట్టి అనుభవం అనేక మంది సేవకుల జీవితాలు కనిపించాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613, మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.